ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతకు ఒక 1000 రెట్లు అల్లు అర్జున్కి అభిమానులు ఉన్నారు. అందులో డౌట్ ఏమన్నా సార్? రేవంత్ రెడ్డికి ఉన్న అభిమానులు పార్టీ అనుబంధం కావచ్చు, లేదా వ్యక్తిగతంగానే అభిమానులు కావచ్చు. బట్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది సినిమా అభిమానులకు. అవును. కాబట్టి ఆయన మీద అవమానకర పద్ధతిలో అబద్ధాలు మాట్లాడినప్పుడు క్లారిఫై ఇచ్చే బాధ్యత ఎవరికైనా ఉంటుంది. అదొక రైట్, హ్యూమన్ రైట్. కాబట్టి అది తప్పకుండా అల్లు అర్జున్ మాట్లాడడం అనేది 100% నేను సపోర్ట్ చేస్తాను. ఓకే. ఆ తర్వాత రోజు ఏం జరిగింది? ఆయన ఇంటి మీద దాడి జరిగింది. దాన్ని కొంతమంది ఏమో టీఆర్ఎస్ రౌడీలు చేయించారని, కొంతమంది కాంగ్రెస్ గుండాలు చేశారని, కొంతమంది ఎవరికి అవసరం అంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పిండని అల్లు అర్జున్ అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని అతిగా తీసుకొని ఆయన ప్రోత్సహించాడు. ఓకే. ఒకవేళ ఆయన అభిమానులు వచ్చినా కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఉండే. జేఏసీ మేము అన్నారు. జేఏసీ లేదు ఇప్పుడు, ఓయూ జేఏసీ. ఆ తెలంగాణ వచ్చినాకనే జేఏసీ లేదు. పిడమర్తి రవి వీళ్ళంతా అప్పుడు జేఏసీల 20-25 సంఘాలు ఉన్నాయి. వీళ్ళు ఏ సంఘం? ఓయూ జాక్ ఎప్పుడు ఏర్పడ్డది? ఈ రెడ్డి శ్రీనివాస్ ఎప్పుడు ఏర్పడ్డది ఆర్గనైజేషన్? ఆయన అక్కడ రీసెర్చ్ స్కాలర్ అని చెప్పుకుంటున్నాడు. మంచిదే చెప్పుకొని. విద్యార్థులు ఒకవేళ దీనికి రియాక్ట్ కాదలుచుకుంటే ఇంటి మీదకి వచ్చి దాడి చేయడానికి పరిష్కారమా? మనలాగా మీడియాలో మాట్లాడవచ్చు. సో అక్కడ గాంధీవాదంగా కొంచెం స్లోగన్ చేసి లేదు. ఇప్పుడు కదా, ఇప్పుడు మీడియాలో స్పేస్ ఉందా లేదా మాట్లాడాలి. ఇష్యూ బర్నింగ్ ఇష్యూ. మేము ఓయూ జాక్ మాట్లాడాలనుకుంటున్నాం. ఎవరిని అడగాల? వాళ్ళే ఒక వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టరాదా? షేర్ చేసుకోరాదా? మాట్లాడవచ్చు కదా. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టవచ్చు కదా. అదే ఓయూలో పెట్టవచ్చు కదా. ఈ రకంగా మాట్లాడమేంది?